హాయ్ ఫ్రెండ్స్, 2018 జూలై 1వ తారీఖు ఉదయం ఢిల్లీకి దగ్గర బురాడి అనే ప్రాంతంలో ఒక అరాచక సంఘటన జరిగింది. 79 ఏళ్ల గురుచరణ్ సింగ్ ప్రతిరోజులాగే వాకింగ్కి సిద్ధమయ్యారు. వీధుల్లో నడుచుకుంటూ వెళ్లి వారి కాలనీలోని గ్రోసరీ షాప్కు వెళ్లారు. రోజు 6 గంటలకే ఆ షాప్ ఓపెన్ అవుతుంది. కానీ ఆ రోజు షాప్ ముందే బ్రెడ్, పాలు అన్నీ బయటపడున్నాయి. కానీ తలుపులు మాత్రం మూసుండడం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఆ షాప్ను నడిపించే చుండ్ ఫ్యామిలీ గత 22 ఏళ్లుగా సమయపాలనతో జీవించేది. అందుకే ఆ రోజు అక్కడ అంతా ఏదో తప్పు జరిగిందని అనిపించింది. ఫోన్ చేసినా ఎవరి దగ్గర నుంచి స్పందన లేదు. పక్కింటి వారికి కూడా అదే అనిపించింది. ఎవరూ ఫోన్లకు స్పందించకపోవడం, తలుపులు తెరవకపోవడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచిన వెంటనే అక్కడ దృశ్యం చూసిన వాళ్ళు ఒక్కసారిగా హవాక్కయ్యారు. ఇంట్లో 11 మంది, పెద్దవాళ్లు, యువత, పిల్లలు అందరూ. ఇంతకీ ఈ కుటుంబం ఎవరు? వారి గురించి తెలుసుకోవడం ఈ కథను అర్థం చేసుకునేందుకు అవసరం. ఈ చుండ్ ఫ్యామిలీ అసలు పేరు బాతి ఫ్యామిలీ, రాజస్థాన్కు చెందినవారు. అయితే 1999 నుంచి ఢిల్లీలో నివసిస్తున్నారు. వాళ్ళ ప్లైవుడ్ బిజినెస్ విజయవంతంగా నడుస్తోంది. అదనంగా ఒక గ్రాసరీ షాప్ కూడా నడిపేవాళ్లు. స్థానికులతో స్నేహితులుగా హాయిగా అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్లు. ఎవరైనా అడిగితే సాయం చేసేవాళ్లు. ఆ కుటుంబం అంతా చాలా హెల్ప్ఫుల్గా, సంతోషంగా ఉండే మనుషులు. ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టు కానీ, చింతిస్తూ గానీ లేరు. సరి ఏంటో అర్థం కాలేదు పోలీసులకు. దీంతో దర్యాప్తు మొదలైంది. ఒక్కొక్క విషయం బయటపడుతోంది. ఇంట్లో దొరికిన కొన్ని డైరీల్లో గత 10 ఏళ్లుగా రాసుకుంటూ వచ్చిన ఆధ్యాత్మిక ప్రకటనలు, ఆత్మల ఆదేశాలు, పూజా నియమాలు ఉన్నాయి. కుటుంబంలోని లలిత్ అనే వ్యక్తి తండ్రి మరణం తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై తండ్రి ఆత్మ తనలో ప్రవేశించిందని నమ్మాడు. తాను దేవుడికి మార్గదర్శకుణ్ణని భావించసాగాడు. అతను చెప్పిన విధంగా కుటుంబ సభ్యులు నమ్ముతూ ప్రతిరోజు ప్రత్యేక పూజలు, ధ్యానాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అలా ఒక రాత్రి అతను చెప్పిన ఆఖరి సందేశం, దేవుడు కరుణ కోసం ఈ యజ్ఞంలో తలక్రిందులుగా వేలాడాలి, కనులు మూయాలి, భయం లేకుండా ఉండాలి అని. అది వినగానే కుటుంబ సభ్యులు దాన్ని సత్యమని నమ్మి అదే చేశారు. కానీ అది చివరికి అందరి ప్రాణాలు తీసేసింది. ఈ సంఘటన వారి మానసిక ఆరోగ్య పరిస్థితి, ఆధ్యాత్మిక మోసాలపై, కుటుంబంలో కలిగే మానసిక ఒత్తిడిపై ఆలోచింపజేసింది. ఒక వ్యక్తి అతి నమ్మకాలు, అది గమనించని మానసిక బలహీనత, తెలుసుకోలేని అమాయకత్వం, ఇవన్నీ కలిస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని బురాడి కేసు మనకు చెప్తోంది. ఆ కుటుంబం గురించి కొంత సమాచారం తెలిసిన తర్వాత పోలీసుల విచారణ మరింత లోతుగా వెళ్ళింది. వాళ్ళు డైరీలు, పుస్తకాలు పరిశీలించారు. కానీ అంతకుముందు ఆ కుటుంబంలోని సభ్యుల గురించి తెలుసుకోవడం అవసరం. ఆ కుటుంబంలోని పెద్దవాళ్లు నారాయణీదేవి. ఆమె వయసు 75 సంవత్సరాలు. ఆమెకు 2 కుమారులు, భవేష్ మరియు లలిత్. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. భవేష్కు సబిత అనే భార్య, లలిత్కు టీనా అనే భార్య. నారాయణీదేవి భర్త 2000వ సంవత్సరంలో ఊపిరితిత్తుల వ్యాధితో మరణించారు. ఆ సమయంలో కుటుంబం మొత్తం మానసికంగా తీవ్ర ఒత్తిడికి వెళ్ళింది. నారాయణీదేవికి ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు ప్రతిభ. ఆమెకు కూడా ఒక కూతురుంది, పేరు ప్రియాంక. భవనేష్కి 2 కూతుళ్ళు, నీతు, మేనక. అలాగే భవేష్కు ఒక కుమారుడు ధ్రువ్. లలిత్కు కూడా కుమారుడున్నాడు, అతని పేరు శివం. ఈ విధంగా 3 తరాల సభ్యులు ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. మొత్తంగా 11 మంది, 3 తరాల వారు ఒకే కుటుంబంలో జీవించేవాళ్లు. 22 సంవత్సరాలుగా వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటున్నారు. నారాయణీదేవి భర్త మరణం తర్వాత కుటుంబానికి ప్రధాన ఆధారంగా లలిత్ నిలిచాడు. కానీ అతను తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మానసిక ఒత్తిడిలోకి వెళ్లిన అతను తండ్రి ఆత్మ తనలోకి ప్రవేశించిందని నమ్మాడు. ఆత్మ చెప్పిన ఆదేశాలను తన డైరీలో రాసేవాడు. ఆ ఆదేశాలను ప్రతిరోజు తూచా తప్పకుండా అతనితో పాటు కుటుంబం మొత్తం ఆచరించేది. ఇదంతా తెలుసుకున్నాక పోలీసుల విచారణలో ఇది మాస్ హిప్నోటిక్ బిలీఫ్, అంటే ఒకరినొకరు నమ్ముతూ మానసిక స్థితిలో అసాధారణ నమ్మకాలతో తీసుకున్న చర్య. ఇది కేవలం ఒక వ్యక్తి బాధ కాదు, ఇది ఓ కుటుంబం మొత్తం భ్రమలోకి వెళ్లిన తీరును చూపిస్తుంది. ఇందులో శారీరక నష్టం కన్నా మానసిక స్థాయిలో జరిగిన వినాశనం మరింత తీవ్రంగా ఉంటుంది. ఆ కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఇలా చనిపోయింది అన్న విషయం దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనంగా మారింది. కన్నీళ్లు, ప్రశ్నలు, వార్తలు అన్నీ ఒకేసారి మేల్కొన్నాయి. అయితే పోలీసులు ఇంట్లో పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత ఓ అసాధారణ విషయం బయటపడింది. వారి ఇంట్లో బహుళ సంఖ్యలో డైరీలు లభించాయి. వాటిలో కొన్ని డైరీలు గత 10 ఏళ్లుగా రాసినవే. వాటిలో భవిష్యత్తు గురించిన ఆదేశాలు, పూజా విధానాలు, ఆధ్యాత్మిక నిబంధనలు అన్నీ పేర్కొనబడ్డాయి. ఆ కుటుంబం ఈ డైరీల ఆధారంగా జీవించేదట. ప్రతిరోజు ఎటువంటి పని చేయాలి, ఎప్పుడు పూజ చేయాలి, ఎప్పుడు మౌనం పాటించాలి అన్నిటినీ ఈ డైరీలో స్పష్టంగా రాసేవారు. డైరీలో ఉన్న ఆదేశాలను ప్రతి ఒక్కరూ నమ్మి అమలు చేస్తూ ఆ జీవితాన్ని నడుపుతున్నారు. పూర్తి ఘటన లలిత్ చుట్టూ తిరిగింది. అతను కుటుంబంలో బాగా కలిసిపోయే, అందరితో ప్రేమగా ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందేవాడు. కానీ అతనిలో 2004లో జరిగిన ఒక చిన్న ప్రమాదం తర్వాత మానసికంగా కొన్ని మార్పులొచ్చాయి. ఆ ప్రమాదంలో అతను తన తండ్రిని కోల్పోయాడు. ఆ రోజు నుంచి అతనిలోని నిశ్శబ్దం పెరిగిపోయింది. అతను రాసుకున్న డైరీలో ఒకరోజు వస్తుంది, దైవిక కరుణ మీపై విరజిల్లుతుంది.
అందుకోసం ఒక్కసారి దైవానికి శరణగతి చూపించండి. భయం వద్దు, దేవుడే రక్షకుడు వంటి వాక్యాలున్నాయి. కుటుంబం మొత్తం లలిత్ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించేవాళ్లు. అదేవిధంగా అర్థమైంది. కుటుంబంలోని 11 మంది జీవితాలు ఒక్కొక్కరుగా ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక నమ్మకాల ప్రభావంపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ కథను వింటే మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా గమనించాలి. మానసిక ఒత్తిడిని అర్థం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన నిశ్శబ్దాలను వినగలగాలి. ఎందుకంటే ఒక్కసారి చేదు నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి జీవితాన్ని తిప్పడం అసాధ్యం. లలిత్కు తన తండ్రి మృతికి తీవ్రమైన మానసిక దెబ్బ తగిలింది. అప్పట్నుంచి అతను మామూలుగా మాట్లాడలేకపోయాడు. 2007లో తండ్రి మరణానంతరం అతనిలో అంతర్ముఖత, నిశ్శబ్దం పెరిగిపోయింది. ఎప్పుడూ మాట్లాడే లలిత్ క్రమంగా మౌనంగా మారిపోయాడు. అతని చూపు, ఆలోచన, ప్రవర్తన అన్నీ నిశ్శబ్దంగానే మారిపోయాయి. తండ్రి అంతిమ సంస్కారాల సమయంలో వారి కుటుంబం 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించింది. అవి నడుస్తున్నప్పుడు ప్రతిరోజు అంతా సజావుగా సాగుతున్నట్టు అనిపించింది. కానీ ఒకరోజు కార్యక్రమం మధ్యలో లలిత్ ఒక్కసారిగా అరిచాడు. ఓం ఓం అంటూ జపం చేస్తూ ఎంతో తీవ్రంగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడ్డారు. అందరికీ ఇదేంటో అర్థం కాలేదు. అప్పుడు ఓ పక్కింటి వ్యక్తి లలిత్ను ఏమైంది నీకు అని అడిగాడు. అందుకు లలిత్ నిదానంగా సమాధానమిచ్చాడు. నా తండ్రి ఆత్మ నాలోకొచ్చింది. ఆయన నాకు కనిపించి ఇలా చెప్పారు. అప్పట్నుంచే అతను తండ్రి ఆత్మ తనతో మాట్లాడుతోందని, తనకు ఆదేశాలిస్తుందని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన మనలో ప్రతి ఒక్కరికి ఒక గంభీరమైన బోధన ఇస్తుంది. ప్రేమించడం సరిపోదు, గమనించడం ముఖ్యం. స్నేహం చేయడం సరిపోదు, మాటల వెనుక నిశ్శబ్దాలను వినగలగాలి. లలిత్ చెప్పిన దాని ప్రకారం నేను త్వరలోనే తిరిగి వస్తాను, నా ఆత్మ నీతో ఉంది అన్నట్టు చెబుతున్నాడట. అప్పట్నుంచి ప్రతిరోజు రాత్రి 9 గంటలకు చుండు ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో కీర్తనల కార్యక్రమం మొదలుపెట్టేవారు. ఇది మొదలైన తర్వాత కొంతకాలానికి స్థానికులు కూడా లలిత్ ఫోన్ చేస్తే పక్కనే పితృ ఆత్మ ఉందట. అని నమ్మే స్థితికి వచ్చేశారు. ఆ ఇంట్లో నిశ్శబ్దంగా ఆధ్యాత్మికత పెరిగినట్టుగా అనిపించేదట. ఇంతటితో ఆగలేదు వాళ్ళు. అతను చాలాసార్లు వారి ఇంటి వెనుకాల ఉండే శ్మశానానికి వెళ్ళేవాడు. అక్కడ అర్ధరాత్రి ధ్యానం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఇది సాధారణ గృహ ఆచారాల పరిమితిని దాటి ఒక కలెక్టివ్ మైండ్ కంట్రోల్గా మారిపోయింది. అందుకే వాళ్ళంతా చివరకు ఇలా విగత జీవులయ్యారు. ఇక అసలు షాకింగ్ విషయం ఏంటంటే డైరీలో ముందే చివరి ఆదేశాలు రాసున్నాయి. వారి ఆఖరి రోజు వచ్చే ముందు 6 రోజులు ఏం చెయ్యాలో, వారి మనసు ఎలా సిద్ధం కావాలో, ఎలాంటి ఆచారాలు పాటించాలో కూడా లలిత్ ఎంతో వివరంగా రాశాడు. ఆ ఆఖరి రోజున ఎవరికి ఏ పనులు అప్పగించాలో, ఎవరు ఎంత ఎత్తు నుంచి వేలాడాలో కూడా ఆ డైరీలో ఉంది. ఇంత స్పష్టతతో, ఇంత వ్యూహాత్మకంగా ఒక కుటుంబం మొత్తం కు సిద్ధపడ్డం ప్రపంచంలో అరుదైన సంఘటన. కానీ దీనికి మూల కారణం ఏంటంటే ఒకరి మానసిక సమస్యను అర్థం చేసుకోకుండా మిగతా వాళ్ళంతా వాళ్లను అనుసరించడం. కాబట్టి ఇది ఒక కేసు కాదు, ఇది నమ్మకంపై ప్రశ్న. ఇది భ్రమపై విజ్ఞానం గెలిచే క్షణం. అది ఒక కుటుంబం తనంతట తానే ఎంచుకున్న ముగింపు. కానీ ఆ మార్గం వారికే తార్కికంగా న్యాయంగా అనిపించింది. చివరిగా ఆ రాత్రి వాళ్ళు ఉన్ననాటి రాత్రి ఒక వింత కథనానికి ముగింపు కాదు. అది భారతదేశ చరిత్రలో, మానసిక ఆరోగ్య చరిత్రలో ఒక గాఢమైన గుర్తు. చూసే చూపు లోపల జరిగే మౌన సంగతులు ఎంత ప్రమాదకరమో చెప్పకనే చెప్తుంది ఈ దుర్ఘటన. ఈ పరిస్థితుల్లో ఉండే వ్యక్తులు తమ ఊహలే సత్యమని నమ్ముతారు. ఎవరైనా నాయకత్వం వహిస్తే బంధువులు, కుటుంబ సభ్యులు ఆ భ్రమను కూడా నిజంగా అనుభవించేస్తారు. మరో వైద్య నిపుణుల ప్రకారం కొన్నిసార్లు ఇలా షేడ్ సైకోస్ అనే వ్యాధి ఏర్పడుతుంది. అంటే ఒకరి మానసిక అన్వేషణలు మొత్తం కుటుంబం భాగస్వామ్యం అవుతుంది. వారు ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువగా అతనిపై పూర్తి నమ్మకం ఏర్పరచుకుంటారు. అతను చెప్పేది నిజమే అనుకుంటారు. చుండు ఫ్యామిలీ కూడా ఇదే మానసిక స్థితికి చేరుకుంది అన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. కానీ ఇది నిజంగా సాధ్యమేనా అనే సందేహం చాలా మందికి కలుగుతోంది. ఈ థియరీపై కొంతమంది నమ్మకం పెడతారు, మరికొంతమంది మాత్రం అది అసాధ్యమని చెప్పేస్తారు. కానీ చివరకు ఈ సంఘటన గురించి ఉన్న ప్రతి ప్రశ్న, ప్రతి అనుమానం ఇంకా ఓ రహస్యంగా మిగిలిపోయింది. ఇది కేవలం ఓ కేసు కాదు, ఇది ఓ భయానక కథ. ఇది ఢిల్లీనే గడగడలాడించి దేశాన్ని కాదు ప్రపంచం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న ఓ విచారకరమైన గాథ.